Hi students, welcome to Karunya Physics classes. So AP Junior Inter IP series lo nana 8 mark series మనం స్టార్ట్ చేసాం రైట్. ఆ 8 మార్క్స్ 3 చాప్టర్స్ నుండి వస్తాయి. థర్మోడైనమిక్స్, ఆసిలేషన్స్, వర్క్ ఎనర్జీ, పవర్. సో మనం ఆల్రెడీ థర్మోడైనమిక్స్లో ఒక క్వశ్చన్ కంప్లీట్ చేసాం. టోటల్ 10 క్వశ్చన్స్ అలాంగ్ విత్ టైల్ ప్రాబ్లమ్స్ ఆల్సో ఆస్కున్నాను రైట్. సో అది ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను, యూ కెన్ వాచ్. ఇది థర్మోడైనమిక్స్ ఫస్ట్ క్వశ్చన్. సో టోటల్ 10 క్వశ్చన్స్లో ఓకే ఫస్ట్ క్వశ్చన్ వీ కంప్లీటెడ్. సో డే బై డే ఆర్ 2 days వన్స్ ఐఎమ్ రిలీజింగ్ దిస్ వీడియో. 8 మార్క్ సిరీస్ మొత్తం కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం నాన్న. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మనము థర్మోడైనమిక్స్ సెకండ్ క్వశ్చన్ తీసుకుందాం. సో థర్మోడైనమిక్స్ సెకండ్ క్వశ్చన్ ఏంటి చూడన్న. సో 8 మార్క్ సిరీస్లో థర్మోడైనమిక్స్లో టోటల్ 3 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో క్వశ్చన్ కంప్లీట్ చేస్తాం. ఒబ్టైన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సిపి అండ్ సివి, సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అని ప్రూవ్ చేస్తాం. నౌ దాని కంప్లీట్ కాన్సెప్ట్తో పాటు రైట్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడన్న, ఏమి ఇచ్చారు చూడమ్మా. ఒబ్టైన్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ వర్క్ డన్ బై అన్ ఐడియల్ గ్యాస్ ఇన్ ఐసోథర్మల్ అండ్ అడియాబాటిక్ ప్రాసెసెస్ అన్నాడు. నన్ను ఐసోథర్మల్ ప్రాసెస్లో అడియాబాటిక్ ప్రాసెస్లో వర్క్ డన్ ఈక్వేషన్ని చెప్పండి సార్ అని అంటున్నాడు రైట్. సో ఒబ్టైన్ ఎక్స్ప్రెషన్స్ యూ హ్యావ్ టు డిరైవ్ ద వర్క్ డన్ ఫర్ ఐసోథర్మల్ ప్రాసెస్ యాజ్ వెల్ యాజ్ అడియాబాటిక్ ప్రాసెస్. సో ఫస్ట్ దాని కాన్సెప్ట్ ఏంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ 8 మార్క్స్ కంప్లీట్ చేద్దాం. సరే నాన్న చూడమ్మా రైట్. సో ఫస్ట్ ఇక్కడ వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్, అడియాబాటిక్ ప్రాసెస్ మీరు ప్రూఫ్ ఇవ్వాలి రైట్. సో అందులో ఫస్ట్ ఐసోథర్మల్ ప్రాసెస్. నన్ను అసలు ఈ ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఏంటి, దానిలో వర్క్ డన్ ఏంటి రైట్, అది మనం ఫస్ట్ సాల్వ్ చేద్దాం నాన్న. సో ఐసోథర్మల్ ప్రాసెస్ రైట్. ఓకే సార్, ఇప్పుడు ఈ ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఏంటి నన్ను. ఐసోథర్మల్ ప్రాసెస్, అడియాబాటిక్ ప్రాసెస్, వర్క్ డన్ యూ హ్యావ్ టు డెవలప్ అన్ ఈక్వేషన్ రైట్. సరే ఫస్ట్ ఇక్కడ ఐసోథర్మల్ అంటే ఏంటి గుర్తుపెట్టుకోనన్నా. ఐసోథర్మల్ అంటే ఎప్పుడు కూడా టెంపరేచర్ కాన్స్టెంట్ అంటాం నాన్న. సో టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటే ఏ గ్యాస్లో అయితే ప్రెజర్ వాల్యూమ్ చేంజ్ అవుతూ టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ ఉంటుందో ఆ ప్రాసెస్ని మనం ఏమంటాం ఐసోథర్మల్ ప్రాసెస్ అంటాం. సో ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. సో ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ అన్న, వేర్ ప్రెజర్ అండ్ వాల్యూమ్ ఆల్వేస్ చేంజెస్. సో ప్రెజర్ వాల్యూమ్ చేంజ్ అవుతూ ఉండాలి, టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటే దట్ ప్రాసెస్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఐసోథర్మల్ ప్రాసెస్ అంటాం. సో నువ్వు ఒక గ్యాస్ తీసుకుంటే ప్రెజర్ వాల్యూమ్ మారుతూ వెళ్ళాలి నాన్న, బట్ టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. సో అలా ఇక్కడ ఇది ఐసోథర్మల్ ప్రాసెస్ అంటాం. ప్రెజర్ వాల్యూమ్ చేంజ్ అవుతుంది, టెంపరేచర్ కాన్స్టెంట్. ఇప్పుడు దీనికి వర్క్ డన్ ఏంటి సార్, దాని ఫార్ములా ఏంటి సార్, అది మనం డిరైవ్ చేయాలా. సరే సార్, ఇప్పుడు సపోజ్ నేను ఒక యూనిట్ మాస్ ఆఫ్ ఎ గ్యాస్ తీసుకుంటాను నాన్న. సో లెట్ us కన్సిడర్ సర్టైన్ మాస్ ఆఫ్ ఎ గ్యాస్. ఓకే, సో ఇప్పుడు ఒక కంటైనర్లో ఒక గ్యాస్ తీసుకుంటా. సో జాగ్రత్తగా చూడన్నా, దిస్ ఈజ్ మై కంటైనర్. ఈ కంటైనర్లో ఒక గ్యాస్ని తీసుకుంటానా. సో దిస్ ఈజ్ యువర్ గ్యాస్. ఓకే, సో ఇప్పుడు ఒక కంటైనర్ తీసుకున్నా, ఈ కంటైనర్లో అంతా గ్యాస్ ఫిల్ చేసిన, బట్ ఈ గ్యాస్ బయటికి వెళ్ళకోకుండా ఉండడానికి దీని గురించి కంప్లీట్ కైంట్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో కాన్సెప్చువల్గా చెప్పాను నాన్న. ఆల్ 4 మార్క్స్ కవర్ చేస్తాను. అది చూడు, ఈ కంటైనర్లో గ్యాస్ ఎందుకు ట్రాప్ అయి ఉంటుంది, ఎలా క్లోజ్ చేయాలి, ఆ డీటెయిల్స్ అన్నీ కైంట్ థియరీ ఆఫ్ గ్యాసెస్ 4 మార్క్స్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ యూ రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఈ మొత్తం టోటల్ నాన్న, ఇక్కడ ఆ గ్యాస్ అంతా కూడా కంప్లీట్గా ఫిల్ చేశారు నాన్న. ఓకే, సో ఇప్పుడు ఈ కంటైనర్లో గ్యాస్ని ఫిల్ చేస్తున్నారు, కానీ గ్యాస్కి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. ద గ్యాస్ ఆల్వేస్ ట్రైస్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద కంటైనర్. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలి సార్ అంటే యూ హ్యావ్ టు క్లోజ్ దిస్ కంటైనర్ విత్ ఏ పిస్టన్. సో ఇప్పుడు ఇక్కడ పిస్టన్ అరేంజ్మెంట్ని ప్లాన్ చేస్తాం నాన్న రైట్. సో ఇక్కడ ఒక పిస్టన్ అరేంజ్మెంట్ తీసుకుంటాం. సో దిస్ ఈజ్ యువర్ పిస్టన్. ఇలా పిస్టన్ అరేంజ్మెంట్తో ఈ గ్యాస్ అంతా కంటైనర్లో ట్రాప్ చేస్తాం రైట్. సో ఇప్పుడు ఈ గ్యాస్కి సర్టైన్ మాస్ ఉందనుకోండి అన్న. సో లెట్ us కన్సిడర్ సర్టైన్ మాస్ ఆఫ్ దిస్ గ్యాస్. ఓకే, సో సర్టైన్ మాస్ ఈ గ్యాస్ పార్టికల్స్కి మెయింటైన్ అవుతుంది. ఓకే, నౌ సప్లై ద హీట్ ఎనర్జీ రైట్. అప్పుడు ఏమవుతుందన్న, నువ్వు సప్లై చేసే హీట్ ఎనర్జీ వల్ల క్యూ టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ పెట్టు.
సో టెంపరేచర్ కాన్స్టెంట్ అన్న అంటే నువ్వు కాన్స్టెంట్ హీట్ అప్లై చేస్తాను నాన్న. అంటే ఆ కంటైనర్లో ఏదైతే మనం గ్యాస్ని హోల్డ్ చేస్తామో పిస్టన్తో క్లోజ్ చేసి ఉంటామో ఆ గ్యాస్ కంటైన్డ్ కంటైనర్లో వెజల్లోకి నేను కాన్స్టెంట్ హీట్ని సప్లై చేస్తున్నా. ఎప్పుడైతే కాన్స్టెంట్ హీట్ సప్లై చేస్తానో ద టెంపరేచర్ మెయింటైన్డ్ ఫర్ ద గ్యాస్ ఆల్సో కాన్స్టెంట్, రైట్? నేను ఇదంతా రాల్సిన అవసరం లేదు. ఓకే, నీ క్లారిటీగా డెరివేషన్ ఎలా వస్తుందో స్టెప్ బై స్టెప్ కాన్సెప్చువల్గా చెప్తున్నాను. సో కాబట్టి ఇప్పుడు నేను ఫస్ట్ సర్టైన్ మాస్ ఆఫ్ ఎ గ్యాస్ తీసుకుంటానా. ఎస్ సార్, ఈ సర్టైన్ మాస్ ఆఫ్ ఎ గ్యాస్ ట్రాప్ అయింది. ఐఎమ్ సప్లైయింగ్ కాన్స్టెంట్ హీట్ టు దట్ గ్యాస్. ఎప్పుడైతే నేను కాన్స్టెంట్ హీట్ సప్లై చేస్తానో టెంపరేచర్ ఆల్సో కాన్స్టెంట్. ఆ టెంపరేచర్ కాన్స్టెంట్ దగ్గర ప్రెజర్ చేంజెస్ ఫ్రమ్ P1 to P2, వాల్యూమ్ చేంజెస్ ఫ్రమ్ V1 to V2. గుర్తుపెట్టుకోనన్నా. సో ప్రెజర్ చేంజెస్ ఫ్రమ్ P1 to P2, వాల్యూమ్ చేంజెస్ ఫ్రమ్ V1 to V2. ఎలా వస్తుంది సార్? మీరు ఎప్పుడైతే కాన్స్టెంట్ హీట్ సప్లై చేస్తారో టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది కదా, ఆ టెంపరేచర్ కాన్స్టెంట్ వల్ల ఈ గ్యాస్ పార్టికల్స్ కైనెటిక్ ఎనర్జీ వల్ల అక్కడ పిస్టన్ మీద సర్టెన్ ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది నాన్న. ఆ పిస్టన్ మీద ఎప్పుడైతే ఈ గ్యాస్ పార్టికల్స్ సర్టెన్ ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తాయనుకోండి, రైట్, ఈ గ్యాస్ పార్టికల్స్ అంతా కూడా ఆ పిస్టన్ మీద సర్టెన్ ఫోర్స్ని అప్లై చేస్తాయి. ఎందుకంటే నువ్వు కాన్స్టెంట్ హీట్, కాన్స్టెంట్ టెంపరేచర్, సో దానివల్ల కాన్స్టెంట్ కైనెటిక్ ఎనర్జీతో ఆ గ్యాస్ పార్టికల్స్ పిస్టన్ మీద ఫోర్స్ అప్లై చేస్తాయి. సో ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఇక్కడ ప్రెజర్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా విచ్ గివ్స్ ప్రెజర్. సో అక్కడ ప్రెజర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ద పిస్టన్ గెట్ చేంజెస్ ఫ్రమ్ దిస్ వన్ టు దిస్. ఓకే, సో పిస్టన్ ఇక్కడ ఉండేది ఇక్కడికి మారిపోతుంది నాన్న. సో పిస్టన్ గెట్ రైజెస్ లైక్ దిస్. ఓకే, సో పిస్టన్ ఇక్కడి నుండి ఇక్కడికి డిస్ప్లేస్ అవుతుంది నాన్న. సో ఈ డైరెక్షన్లో పిస్టన్ డిస్ప్లేస్ అవుతుంది నాన్న. స్మాల్ డిస్ప్లేస్మెంట్ డిఎక్స్. ఏమందరికి అర్థమవుతుందా? సో ఫస్ట్ నువ్వు కంటైనర్లో గ్యాస్ పార్టికల్స్ హోల్డ్ చేస్తావు పిస్టన్ అరేంజ్మెంట్తో. నౌ కాన్స్టెంట్ హీట్, constant temperature, then what happens? Kinetic energy of gas particles pushes the piston with a force. అప్పుడు ఆ పిస్టన్ రైజ్ అవుతుంది నాన్న. ఇక్కడ ఉండే పిస్టన్ ఇలా రైజ్ అవుతుంది, రైట్, విత్ ఏ స్మాల్ డిస్ప్లేస్మెంట్. సో ఇలా రైజ్ అవుతుంది. ఓకే, అప్పుడు వర్క్ డన్ కూడా మనం ఆల్రెడీ చెప్పాం. సో DW = PdV. ఫస్ట్ క్వశ్చన్ థర్మోడైనమిక్స్, కాల్చిన రెఫర్ చేయి. సో ఇక్కడ ఎప్పుడైతే మీరు కాన్స్టెంట్ హీట్ సప్లై చేస్తూ ఉంటారో ఆ పిస్టన్ మీద గ్యాస్ పార్టికల్స్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఈ పిస్టన్ స్మాల్ డిస్ప్లేస్మెంట్ క్రియేట్ అవుతుంది. సో కాబట్టి వాల్యూమ్ ఎక్స్పాండ్ అవుతుంది, ప్రెజర్ చేంజ్ అవుతుంది. ఆ వాల్యూమ్ ఎంత చేంజ్ అవుతుంది సార్ అంటే V1 to V2, ప్రెజర్ ఎంత చేంజ్ అవుతుందంటే P1 to P2. దెన్ వర్క్ డన్ ఏమవుతుంది సార్? అప్పుడు వర్క్ డన్ ఏమవుతుంది సార్ అంటే దెన్ వర్క్ డన్ అన్న. సో ఆల్రెడీ థర్మోడైనమిక్స్ ఫస్ట్ క్వశ్చన్లో ఆల్రెడీ వర్క్ డన్ నేను ప్రూవ్ చేశాను అన్న. సో వాచ్ దట్ వీడియో. సో DW = PdV. సో వర్క్ డన్ ఎప్పుడైనా సరే వర్క్ డన్ బై ద గ్యాస్ ఆన్ ద పిస్టన్ ఎంత అంటే DW = PdV. నౌ ఈ DWని Wలోకి మార్చు, ఎందుకంటే నువ్వు క్యాలిక్యులేట్ చేయాల్సిన వర్క్ డన్ బై ఐసోథర్మల్ ప్రాసెస్. సో DWని Wలో మార్చాలి అంటే ఇంటిగ్రేట్. సో జస్ట్ దీన్ని ఇంటిగ్రేట్ చేయనా, అప్పుడేమవుతుంది? సో ఇంటెగ్రల్ DW = ఇంటెగ్రల్ PdV. బట్ ఇంటెగ్రల్ యొక్క లిమిట్స్ ఎప్పుడు ఉండాలి సార్ అంటే ఏదైతే వేరియబుల్ అయితే ఉంటుందో దాని యొక్క లిమిట్స్ ఇవ్వాలి. అంటే ఇక్కడ dV కదా వేరియబుల్, ప్రెజర్ కాన్స్టెంట్, dV వేరియబుల్ కదా, కాబట్టి V1 to V2. సో ఏదైతే టర్మ్ వేరీ అవుతూ ఉంటుందో ఆ టర్మ్ యొక్క లిమిట్సే మనము ఇంటిగ్రేషన్కి ఇస్తాం నాన్న. సో కాబట్టి ఇంటెగ్రల్ DW = ఇంటెగ్రల్ V1 to V2 PdV. నౌ ఇంటెగ్రల్ dx అంటే x అమ్మ ఫార్ములా, ఇంటెగ్రల్ dW అంటే W. సో W = ఇంటెగ్రల్ V1 to V2 PdV. రైట్ సార్. నౌ ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలంటే ఇక్కడ మనం తీసుకోండేది ఐడియల్ గ్యాస్ అనుకోండి. అప్పుడు ఐడియల్ గ్యాస్ తీసుకుంటే దెన్ వాట్ ఈజ్ యువర్ ఫార్ములా? సో ఐడియల్ గ్యాస్ ఫార్ములా PV = nRT. సింపుల్ నాన్న. సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఐఎమ్ టేకింగ్. సో PV = nRT, బట్ 1 mole ఐఎమ్ టేకింగ్. సో 1 mole కాబట్టి n వాల్యూ ఇస్ 1. అప్పుడు PV = RT. నౌ ఇక్కడ P ఉంది కదా నాన్న వర్క్ డన్ ఈక్వేషన్లో, టేక్ P అవుట్ సైడ్. అప్పుడు ఏమవుతుంది? P = RT/V. సో అప్పుడు RT/V దీనిలో సబ్స్టిట్యూట్ చేయనా.
దెన్ వాట్ టు గెట్. సో అప్పుడు ఇక్కడ వర్క్ డన్ ఫార్ములా ఏమవుతుంది చూడు, W ఈజ్ ఈక్వల్స్ టు ఇంటెగ్రల్ V1 టు V2 P అంటే నాన్న RT బై V ఇంటూ డివి. ఫస్ట్ ఈ ఫార్ములా DW ఈజ్ ఈక్వల్స్ టు PdV ఎలా వస్తుందో చూసుకో. అది ఫస్ట్ క్వశ్చన్లో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను, అదే ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఓదానికి లింక్ నాన్న, డైరెక్ట్గా నువ్వు ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ నేర్చుకుంటే ఎగిరిపోతారు. సో జాగ్రత్తగా కాన్సెప్చువల్గా చూసుకుంటూ పోలే, ఓదానికి లింక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను, రైట్. సరే, కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఐసోథర్మల్లో టెంపరేచర్ కాన్స్టెంట్, ప్రెజర్ వాల్యూమ్ చేంజ్ అవుతుంది. ఒక కంటైనర్లో సర్టెన్ మాస్ ఆఫ్ గ్యాస్ తీసుకుంటాను, టెంపరేచర్ కాన్స్టెంట్గా పెట్టాను, అప్పుడు వాల్యూమ్ చేంజెస్ V1 టు V2, ప్రెజర్ చేంజెస్ P1 టు P2. అయిపోయి అది రాస్తే చాలు. ఇది నీకు ఎక్స్ప్లెనేషన్కి ఇదంతా చెప్తున్నాను. సో వర్క్ డన్ బై ద గ్యాస్ తీసుకుంటాను, DW PdV, DWని Wలోకి తేవడానికి ఇంటిగ్రేషన్. సో అప్పుడు W ఈజ్ ఈక్వల్స్ టు ఇంటెగ్రల్ V1 టు V2 PdV. ఏది వేరియబుల్ ఉందో దాని లిమిట్స్ రాయాలి. సో ఇప్పుడు P అంటే PV ఈజ్ ఈక్వల్స్ టు NRT, 1 మోల్ తీసుకుంటే PV ఈజ్ ఈక్వల్స్ టు N ప్లస్లో 1 పెడతాం, PV ఈజ్ ఈక్వల్స్ టు RT, P బయట తీస్తే RT బై V. అప్పుడు W ఈజ్ ఈక్వల్స్ టు ఇంటెగ్రల్ V1 టు V2 RT బై V dV, రైట్. నౌ సో అప్పుడు W ఈజ్ ఈక్వల్స్ టు నాన్న R యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, T ఐసోథర్మల్ కదా, టెంపరేచర్ కాన్స్టెంట్ కదా, సో RT రెండు కాన్స్టెంట్ బయట పెట్టేస్తాం. సో అప్పుడు RT రైట్ ఇంటెగ్రల్ V1 టు V2 1 బై V dV. Now which is equals to RT into, right, nana integral 1 by V, దాన్ని సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ an log V అంటాం. సో ఇంటెగ్రల్ 1 by V dV ఇంటిగ్రేషన్ ఫార్ములా log V. సో గట్ ఇంటెగ్రల్ 1 by V అంటే log V నాన్న, log V బేస్ E, log V బేస్ E నాన్న. లిమిట్స్ అలాగే రాయాలి నాన్న, దట్ ఈస్ V1 టు V2. సో ఇంటిగ్రేషన్ లిమిట్స్ ఎప్పుడైనా సరే ఇంటిగ్రేషన్ ఫార్ములా ఇంటెగ్రల్ 1 బై x dx log x, ఇంటెగ్రల్ 1 బై v dv log v, లిమిట్స్ అలాగే రాస్తున్నాం బేస్ ఈ. నౌ ఎప్పుడైనా సరే లిమిట్స్ ఉన్నప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, అప్పుడు ఏమవుతుంది, సో దెన్ W ఈజ్ ఈక్వల్స్ టు RT ఇంటూ రైట్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ నానా లాగ్ బేస్ ఈ V2, V ప్లేస్లో అప్పర్ లిమిట్ నానా మైనస్ లాగ్ లోయర్ లిమిట్ నానా బేస్ ఈ V1. But according to our mass nana, log A minus log B, log A by B. So happy ga rasese, then which is equals to RT into log base E, okay, V2 by V1. నా బేస్ ఈ వద్దు సార్, బేస్ 10లో మార్చండి సార్ అని అడిగాడు అనుకోండి. సో అప్పుడు బేస్ ఈని లాగ్ బేస్ ఈని బేస్ 10లో మార్చాలంటే 2.303తో మల్టిప్లై చేయాలి. సో అప్పుడు వర్క్ డన్ ఏమవుతుంది చూడు, సో W is equals to 2.303 RT log base E base 10 సారీ V2 by V1 వస్తుంది నాన్న. ఇది వర్క్ డన్ బై ఐసోథర్మల్ ప్రాసెస్. సింపుల్ నాన్న. సో వర్క్ డన్ బై ఐసోథర్మల్ ప్రాసెస్ ఏంటి సార్, ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగ్ బేస్ 10 అంటే 2.303 RT లాగ్ బేస్ 10 V2 by V1. నాన్న ఎప్పుడైతే V2 by V1 ఉంటుందో ప్రెజర్ P1 by P2 ఉంటుంది. ఎందుకు సార్, టెంపరేచర్ కాన్స్టెంట్, ప్రెజర్ వాల్యూమ్ చేంజెస్ అన్నాడు కదా, ఆ రెండు చేంజెస్ ఎలా ఉంటాయంటే ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది. బాయిల్స్ లా, కైంట్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, గ్యాస్ లాస్. సో కాబట్టి బాయిల్స్ లా ప్రకారం టెంపరేచర్ కాన్స్టెంట్, దీన్ని ఐసోథర్మల్ ప్రాసెస్ అంటున్నాం. ప్రెజర్ వాల్యూమ్ చేంజెస్ అంటే ప్రెజర్ వాల్యూమ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఇక్కడ V2 by V1 కదా, ప్రెజర్ రాస్తే P1 by P2. దీన్ని ఇంకో రకంగా రాయొచ్చు, ORR 2.303 RT log base E, అక్కడ log base 10. సో V2 by V1 కదా నాన్న, ప్రెజర్ అయితే ఇన్వర్స్ కదా, P1 by P2. సో ఇది రాస్తే 4 మార్క్స్. ఏమర్థమవుతుంది, టోటల్ 8 మార్క్స్ కదా. సో వర్క్ డన్ బై ఐసోథర్మల్ 4 మార్క్స్, వర్క్ డన్ బై అడియాబాటిక్ 4 మార్క్స్. సో ఫస్ట్ ఇక్కడ చూడు సింపుల్, ఇది రాస్తే 4 మార్క్స్. ఓకే, సో దీని ఎక్స్ప్లెనేషన్తో పాటు చెప్తున్నాను నాన్న. ఫస్ట్ టేక్ స్క్రీన్ షాట్. సరే ఎలా చూడన్నా, ఫస్ట్ చెప్తాను తర్వాత స్క్రీన్ షాట్ తీసుకుందరు. నాన్న ఇక్కడ ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్, ప్రెజర్ వాల్యూమ్ చేంజెస్, ఇన్వర్స్ రిలేషన్, రైట్. ఓకే సార్, ఇప్పుడు ఒక సర్టెన్ మాస్ ఆఫ్ గ్యాస్ తీసుకుంటాను, టెంపరేచర్ కాన్స్టెంట్ దగ్గర వాల్యూమ్ చేంజెస్, ప్రెజర్ ఆల్సో చేంజెస్. వర్క్ డన్ బై గ్యాస్ ఈక్వేషన్ DW is equals to PdV,
సో అప్పుడు W is equals to integral V1 to V2 PdV, PV is equals to RT, P is equals to RT by V. Substitute J. W is equals to integral V1 to V2 RT by V dV. RT constant, R constant, gas constant, T temperature, isothermal కదా, temperature constant, RT బయట పెట్టేసే, integral V1 to V2 1 by V dV, integral 1 by V dV log V, కాబట్టి RT into log base E V V1 to V2. Right, so upper limit minus lower limit, so RT into log V2 base E minus log V1 base E. Next, log A minus log B, log A by B, RT into log base E V2 by V1, base E base 10 లో మార్చాలంటే 2.303 RT log base 10 V2 by V1, but inversely proportional to pressure 2.303 RT log base 10 P1 by P2. అంతేరా, ఇది రాస్తే 4 marks, very easy, right? Take screenshot first. So take screenshot. తర్వాత దీని ఆన్సర్ ఏంటి రాలో చెప్పేస్తాను. నానా, సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిండే హాఫ్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ ఐసోథర్మల్ వర్క్ డన్, దానికి ఆన్సర్ చూడన్నా. సో ఐసోథర్మల్ ఇది రాస్తే చాలు నాన్న, ఇప్పుడు నేను చెప్పిన డెరివేషన్ అంతా కవర్ అయిపోతుంది, రైట్? సరే, ఇక్కడ చూడన్నా, ద ప్రాసెస్ ఇన్ విచ్ ప్రెజర్ వాల్యూమ్ చేంజెస్ కాన్స్టెంట్ టెంపరేచర్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఐసోథర్మల్ ప్రాసెస్. ఏం చెప్పాను అదే ఉంది. తర్వాత లెట్ ఎ సర్టెన్ మాస్ ఆఫ్ గ్యాస్ ఎక్స్పాండ్స్ ఫ్రమ్ వాల్యూమ్ V1 to V2, ప్రెజర్ చేంజెస్ P1 to P2 at constant temperature. So certain mass of gas కు constant temperature, constant heat ఇస్తే gas expand అవుతుంది V1 to V2, pressure change అవుతుంది P1 to P2 constant temperature దగ్గర. Work done by the gas dW is equals to PdV. Integration చేయి, integral V1 to V2 PdV, PV is equals to RT, P is equals to RT by V, RT by V, RT constant 1 by V dV, log V base E, upper limit minus lower limit, so V2 by V1. Okay, Nana. Now 2.303 RT log base 10 V2 by V1 P1 by P2. Simple. So ikkada V2 by V1 P1 by P2 enduku sir ante inverse relation I already told you. So daniki ikkada video ila chad P1 V1 P2 V2 ratio తీసుకుంటే reverse. Okay, ఇది రాస్తే చాలు Nana. Take screenshot. ఇప్పుడు వర్క్ డన్ బై ఐసోథర్మల్ అయిపోయింది కదా, నెక్స్ట్ వర్క్ డన్ బై అడియాబాటిక్ ప్రాసెస్. అసలు ఈ అడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏంటి సార్? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి, దాని యొక్క వర్క్ డన్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి అన్న, రైట్? సో అడియాబాటిక్ ప్రాసెస్, అడియాబాటిక్ ప్రాసెస్. సో అడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏంటి సార్? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయను అన్న. అడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ అన్న, అడియాబాటిక్ ప్రాసెస్ అంటే నో హీట్ ఎక్స్చేంజ్ ఫ్రమ్ గ్యాస్ టు ద సరౌండింగ్స్ ఆర్ సరౌండింగ్స్ టు ద గ్యాస్ అని అర్థం నాన్న. సో అడియాబాటిక్ అంటే నో హీట్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్. సో నో హీట్ ఎక్స్చేంజ్ నాన్న అంటే గ్యాస్ నుండి నో హీట్ ఎక్స్చేంజ్ ఫ్రమ్ గ్యాస్ టు సరౌండింగ్స్ ఆర్ సరౌండింగ్స్ టు గ్యాస్ అని అర్థం నాన్న. అంటే మీరు ఎప్పుడైతే ఒక గ్యాస్ని మీరు ఇలా ట్రాప్ చేశారనుకోండి ఒక కంటైనర్లో, రైట్? ఇప్పుడు దీనిలో అంత గ్యాస్ ఉందనుకోనన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా గ్యాస్ ఉందమ్మా, దీని చుట్టూ ఉండే సరౌండింగ్స్ నాన్న, రైట్? ఇప్పుడు ఇందులో ఏదైతే హీట్ ట్రాప్ అయి ఉంటుందో ఆ హీట్ అలాగే ఉంటుంది తప్ప సరౌండింగ్స్కి ఎక్స్చేంజ్ కాదు అని అర్థం. అంటే వెజల్లో ఉండే గ్యాస్లో ఉండే హీట్ అలాగే ఉండిపోతుందమ్మా. సో దెర్ ఈజ్ నో ఎక్స్చేంజ్ ఫ్రమ్ గ్యాస్ టు సరౌండింగ్స్ ఆర్ సరౌండింగ్స్ టు గ్యాస్. అంటే ఆ చుట్టూ ఉండే వాల్స్ అడియాబాటిక్ వాల్స్ అవ్వడం వల్ల దెర్ ఈజ్ నో ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ బిట్వీన్ గ్యాస్ యాజ్ వెల్ యాజ్ సరౌండింగ్స్ అంటాం. ఇప్పుడు మీ రూమ్ చుట్టూ వాల్స్ ఉంటాయి, రైట్? ఆ వాల్స్ నువ్వు అడియాబాటిక్ వాల్స్ అనుకో. ఇప్పుడు ఆ రూమ్లో నువ్వు ఎంతనా గట్టిగా అరచు, బయటికి వినపడలేదు. అంటే మీ సౌండ్ ఎనర్జీ రూమ్లోనే ట్రాప్ అవుతుందే తప్ప బయటికి వెళ్ళడం లేదు. నో హీట్ ఎక్స్చేంజ్, దాన్నే మనము అడియాబాటిక్ అంటాం. సో అడియాబాటిక్ అంటే హీట్ ఎక్స్చేంజ్ ఉండకూడదు, అంటే dQ is equals to 0. హీట్ ఎక్స్చేంజ్ లేదు అంటే హీట్ కాన్స్టెంట్, అంటే అక్కడ గ్యాస్కి ఏదైతే హీట్ ఉంటుందో ఆ హీట్ కాన్స్టెంట్గా ఉంటుంది అని అర్థం.
ఏమందరికి అర్థమవుతుందా? సో అడియాబాటిక్ అంటే గ్యాస్లో ఉండే హీట్ ట్రాప్ అయి ఉంటుంది. సో ద హీట్ కెనాట్ బి ఎక్స్చేంజ్డ్ అనమాట నాన్న. అంటే ద హీట్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద గ్యాస్ దట్ విల్ బి కాన్స్టెంట్ అని అర్థం. దెర్ ఇస్ నో ఎక్స్చేంజ్ ఫ్రమ్ గ్యాస్ టు సరౌండింగ్స్ టు గ్యాస్. సో దాన్ని సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ అడియాబాటిక్ ప్రాసెస్ అంటాం. సో అడియాబాటిక్ ప్రాసెస్లో హీట్ ఎనర్జీ ఈస్ ట్రాప్డ్. రిమెంబర్, దెర్ ఈజ్ నో హీట్ ఎక్స్చేంజ్, హీట్ రిమైన్స్ కాన్స్టెంట్. దాన్నే మనము అడియాబాటిక్ ప్రాసెస్ అంటాం. రైట్ సార్? సో ఈ అడియాబాటిక్ ప్రాసెస్లో ఓకే హీట్ కాన్స్టెంట్, ప్రెజర్ వాల్యూమ్ చేంజెస్. ఓకే, సో హీట్ కాన్స్టెంట్, ప్రెజర్ వాల్యూమ్ చేంజెస్. సో హీట్ కాన్స్టెంట్గా ఉంటుంది, ప్రెజర్ వాల్యూమ్ చేంజ్ అవుతూ ఉంటుంది. నౌ వర్క్ డన్ బై ద గ్యాస్, సేమ్ ఈ అడియాబాటిక్లోను వర్క్ డన్ కనుక్కోవాలి కదా, సేమ్ ఫార్ములా అమ్మా. ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే మనం వర్క్ డన్ బై గ్యాస్ మనం ప్రూవ్ చేసామో DW = PdV, అదే ఇక్కడ యూస్ చేస్తున్నాం. ఐసోథర్మల్ అదే యూస్ చేస్తున్నాం, అడియాబాటిక్లో అదే యూస్ చేస్తున్నాం. నన్ను వర్క్ డన్ బై గ్యాస్ DW = PdV. రైట్ సార్? నౌ ఈ DWని Wలోకి మార్చు, ఇంటిగ్రేట్ చేయాలా సార్? సో ఇంటెగ్రల్ DW ఇంటెగ్రల్ PdV. బట్ ఏదైతే వేరియబుల్ ఉందో దానికే లిమిట్స్ వేయాలి సార్. dV అంటే V1 V2, ఎందుకంటే ఇక్కడ వాల్యూమ్ చేంజెస్, ప్రెజర్ చేంజెస్, ఇక్కడ dV వేరీ అవుతుంది కాబట్టి వాల్యూమ్ లిమిట్స్ వేస్తున్నాం. నా ఇంటెగ్రల్ dx x, ఇంటెగ్రల్ dW W. సో కాబట్టి అప్పుడు W ఇంటెగ్రల్ V1 to V2 PdV. రైట్? ఇప్పుడు P క్యాలిక్యులేట్ చేయాలా సార్? P ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్ అంటే అడియాబాటిక్లో ఎప్పుడైనా సరేనా, అడియాబాటిక్లో ప్రెజర్ ఎలా మెయింటైన్ అవుతుంది, వాల్యూమ్ ఎలా మెయింటైన్ అవుతుంది అంటే అడియాబాటిక్ ఈక్వేషన్ని తీసుకుంటాం నాన్న. అదే ఇక్కడ అడియాబాటిక్ ఈక్వేషన్ PV పవర్ గామా = కాన్స్టెంట్. ఇది అడియాబాటిక్ ఈక్వేషన్ నాన్న. సో ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. సో వాట్ ఈస్ యువర్ అడియాబాటిక్ రిలేషన్ విచ్ రిప్రజెంట్స్ ప్రెజర్ అండ్ వాల్యూమ్. ప్రెజర్ వాల్యూమ్ రెండు చేంజ్ అవుతానే కరెక్టే, కానీ ఆ ప్రెజర్ వాల్యూమ్కి చేంజ్ అయ్యే అడియాబాటిక్ ఈక్వేషన్ ఏమిస్తాం సార్ అంటే PV పవర్ గామా = కాన్స్టెంట్. ఇది ఎప్పుడు బ్రెయిన్లో పెట్టుకోవాలి నాన్న. సో అడియాబాటిక్లో నో హీట్ ఎక్స్చేంజ్. ఆల్రెడీ గ్యాస్లో ఎంతైతే హీట్ అయి ఉంటుందో ఆ హీట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, ట్రాప్ అయి ఉంటుంది. అట్ ద సేమ్ టైం అడియాబాటిక్ రిలేషన్ రిగార్డింగ్ ప్రెజర్ అండ్ వాల్యూమ్ యూస్ చేస్తాం. ఏమా రిలేషన్? PV పవర్ గామా = కాన్స్టెంట్. గుర్తుపెట్టుకో. నౌ ఇప్పుడు కాన్స్టెంట్ K అనుకో, అప్పుడు ఏమవుతుందన్న PV పవర్ గామా = K. నౌ ఇక్కడ ఈక్వేషన్ నుండి P కదా నాన్న, టేక్ P అవుట్ సైడ్. అప్పుడు ఏమవుతుందన్న P = K/V పవర్ గామా. నాన్న ఇక్కడ రెండు ఎక్స్ప్రెషన్లు గుర్తుపెట్టుకోవాలా. వర్క్ డన్ బై ద గ్యాస్ DW = PdV. అడియాబాటిక్లో ప్రెజర్ వాల్యూమ్కి మధ్య వచ్చే ఈక్వేషన్ PV పవర్ గామా = కాన్స్టెంట్. ఈ రెండు లేకపోతే రావు నాన్న. సో P బయట తీస్తాను, కాన్స్టెంట్ K అనుకుంటాను, K/V పవర్ గామా. సబ్స్టిట్యూట్, దెన్ వాట్ టు గెట్? దీనిలో సబ్స్టిట్యూట్ చేయమ్మా, అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చూడన్నా. దెన్ W ఓకే ఇంటెగ్రల్ V1 to V2 P అంటే నాన్న K/V పవర్ గామా dV. రైట్? నౌ ఈ V పవర్ గామా డినామినేటర్లో ఉందమ్మా, పైకి పంపించేసి. అప్పుడు ఏమవుతుంది? సో W ఇంటెగ్రల్ V1 to V2 రైట్ K V పవర్ మైనస్ గామా dV. జాగ్రత్త రాయ్. ఏ చిన్న డౌట్ వచ్చినా నువ్వు కామెంట్ సెషన్లో కామెంట్ చేయి, ఐ విల్ ఆన్సర్ యూ. రైట్? సరే చూడన్నా, జస్ట్ DW = PdV. అడియాబాటిక్ రిలేషన్ PV పవర్ గామా = కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ P బయట తీస్తున్నాం, బికాస్ ఇన్ మై వర్క్ డన్ ఎక్స్ప్రెషన్ P ఈస్ దేర్ కాబట్టి P బయటికి రాస్తున్నా. K/V పవర్ గామా, K/V పవర్ గామా, V పవర్ గామా పై పంపిస్తానా, V పవర్ మైనస్ గామా రా. సింపుల్ నాన్న. నౌ K కాన్స్టెంట్ కదా, ఇంటిగ్రేషన్ ఉండకూడదు, ఓన్లీ వేరియబుల్స్ ఉండాలి. సో కాన్స్టెంట్ బయట పెట్టేసి అప్పుడు వర్క్ డన్ ఏమవుతుంది చూడన్నా. దెన్ W ఓకే W K బయట పెట్టేస్తాం నాన్న. రైట్ సార్? సో అప్పుడు ఏమవుతుందన్న ఇంటెగ్రల్ V1 to V2 V పవర్ మైనస్ గామా dV. ఎప్పుడైనా సరే ఇంటిగ్రేషన్లో ఇంటెగ్రల్ x⁴n dx ఫార్ములా x⁴n+1/n+1, x⁴n dx ఫార్ములా x⁴n+1/n+1 యూస్ చేయి. అప్పుడు ఏమవుతుంది? సో W K రైట్ సార్? ఇంటిగ్రేషన్ ఫార్ములా అప్లై చేస్తే x⁴n+1/n+1, x అంటే V, ఇక్కడ పవర్లో n అంటే మైనస్ గామా, +1
by n plus 1 minus gamma plus 1 within the limits v1 to v2. సింపుల్ నానా. సో ఎప్పుడైనా ఫార్ములా గుర్తుపెట్టుకో, ఇంటెగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ అంటే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 వి పవర్ మైనస్ గామా ప్లస్ 1 బై మైనస్ గామా ప్లస్ 1. నౌ ఈ డినామినేటర్ బయట పెట్టేసాయి. సో అప్పుడు ఏమవుతుంది, డబ్ల్యూ ఇజ్ ఈక్వల్స్ టు కే బై మైనస్ గామా ప్లస్ 1. నాన్న మళ్ళీ మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ కావద్దు. గామా అంటే ఏంటి సార్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. అందుకే ఫస్ట్ 4 మార్క్స్ నేను కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ చెప్పాను. చాలా మందికి అర్థమైండదు, ఎందుకు సార్ థర్మోడైనమిక్స్ డైరెక్ట్ స్టార్ట్ చేయొచ్చు కదా సార్. తప్పు నాన్న, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్తో లింక్ ఉంటుంది. గామా అంటే స్పెసిఫిక్ హీట్ రేషియో నాన్న. గామా ఈజ్ ఈక్వల్స్ టు సిపి బై సివిఈ. అదే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్లో చెప్పింటా, గామా ఈజ్ ఈక్వల్స్ టు 1 + 2 బై ఎఫ్. రెఫర్ చేయి, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, ప్రతి ఒక్కదాని లింక్ ఉంటుంది. అందుకే ఇక్కడ గామాని తెలియాలి అంటే గామా అంటే సిపి బై సివి, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో సిపి సివి అవన్నీ రావాలి. రైట్. సో ప్రతి దానికి లింక్ ఉంటుంది అన్న. సో ఈ జాగ్రత్తగా చూసుకో ప్రతి స్టెప్ బై స్టెప్. రైట్. సో కే కాన్స్టెంట్ బయట పెట్టేస్తున్నాం. ఇంటెగ్రల్ వి పవర్ మైనస్ గామా ప్లస్ 1 బై మైనస్ గామా ప్లస్ 1 లిమిట్స్. నౌ ఇది కాన్స్టెంట్ బయట పెట్టేస్తున్నాం, కే బై మైనస్ గామా ప్లస్ 1. ఇంకా రిమైనింగ్ ఏముంది చూడన్నా. సో ఇంకా రిమైనింగ్ వి పవర్ మైనస్ గామా ప్లస్ 1 విత్ ఇన్ ద లిమిట్స్ v1 టు v2. జాగ్రత్తగా చూడు, ఏ చిన్న డౌట్ వచ్చినా చూడన్నా చార్ట్ చేయి. నౌ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు కే బై నాన్న మైనస్ గామా ప్లస్ 1 ప్లస్ ఉంది మైనస్ గామా, సో 1 మైనస్ గామా. సో కే బై 1 మైనస్ గామా. సింపుల్ నాన్న, ప్లస్ 1 మైనస్ గామా. ఓకే. నౌ నాన్న ఫస్ట్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో v2 పవర్ v ప్లేస్లో v2 నాన్న మైనస్ గామా ప్లస్ 1 మైనస్ లోయర్ లిమిట్ నాన్న v1 పవర్ మైనస్ గామా ప్లస్ 1. రైట్. ఎస్ సార్. నౌ దీన్ని ఎలా సాల్వ్ చేయాలి సార్. నెక్స్ట్ అన్న ఈడ 1 మైనస్ గామా, ఇక్కడ 1 మైనస్ గామా. పాజిటివ్ టర్మ్స్ ఫస్ట్ రాస్తాను అంతే, ఇంకేం లేదు నాన్న. రైట్. దాన్ని సాల్వ్ చేస్తే వాట్ గెట్ నాన్న. సో అప్పుడు డబ్ల్యూ ఇజ్ ఈక్వల్స్ టు రైట్ సార్ కే బై 1 మైనస్ గామా ఇంటూ ఓకే. సో 1 మైనస్ గామా ఇంటూ v2 పవర్ 1 మైనస్ గామా మైనస్ v1 పవర్ 1 మైనస్ గామా. సింపుల్ నాన్న. ఇది ప్లస్ 1 మైనస్ గామా అంతే. ఐఎమ్ రీఅరేంజింగ్ ద టర్మ్స్, దట్స్ ఆల్. నౌ ఇప్పుడు నాన్న, ఇప్పుడు ఈ కేని రేషియోస్లో రాసుకో. ఎందుకు రేషియోస్లో రాసుకోవాలా సార్, v2 v1 ఉంది కదా, దాన్ని ఫర్దర్గా సాల్వ్ చేయడానికి రేషియోస్లో రాద్దాం. సరే, ఇంకాస్త క్లారిటీగా రాద్దాం. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు కే బై 1 మైనస్ గామా ఇంటూ నాన్న ఏ పవర్ m ప్లస్ n. మామూలుగా మీకు ఐడెంటిటీస్లో చెప్తారు, బేసిక్ మ్యాథ్స్లో ఆల్జిబ్రాలో ఏ పవర్ m ప్లస్ n, పవర్స్ అండ్ ఎక్స్పోనెన్షియల్స్లో ఏ పవర్ m ప్లస్ n ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. సో ఏ పవర్ m ప్లస్ n, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ప్లాన్ చేయి. సో అప్పుడు v2 ఇంటూ అప్పుడు v2 పవర్ 1 ఇంటూ v2 పవర్ మైనస్ గామా మైనస్ v1 పవర్ 1 ఇంటూ v1 పవర్ మైనస్ గామా. సింపుల్ నాన్న. సో ఏ పవర్ m ప్లస్ n, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, v2 పవర్ 1 అంటే v2నేగా. నెక్స్ట్ v2 పవర్ మైనస్ గామా మైనస్ v1 పవర్ 1 అంటే v1నేగా. సో v1 పవర్ మైనస్ గామా. నెక్స్ట్ ఇప్పుడు కేని రీప్లేస్ చేయనా. సరే సార్, ఎట్లా రీప్లేస్ చేస్తాం సార్ కేని అంటే సింపుల్ నాన్న, ఇది రేషియోస్ ఉన్నాయి కదా v1 v2, కేని కూడా రేషియోస్ ప్యాటర్న్లో రాయి. ఎట్లా రాస్తాం సార్ రేషియో ప్యాటర్న్ గుర్తుపెట్టుకో. యు ఆల్రెడీ నో అడియాబాటిక్ రిలేషన్, పివి పవర్ గామా ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. దీని రేషియోస్లో రాయినా. రేషియోస్లో రాస్తే ఎలా రాస్తాం సార్, p1 v1 పవర్ గామా ఈజ్ ఈక్వల్స్ టు p2 v2 పవర్ గామా ఈజ్ ఈక్వల్స్ టు కే. సింపుల్ నాన్న. సో కే బదులు p1 v1 పవర్ గామా రాయొచ్చు, p2 v2 పవర్ గామా రాయొచ్చు నాన్న. సింపుల్. దాని రేషియోస్లో తీసుకుంటానా, pv పవర్ గామా ఈజ్ ఈక్వల్స్ టు కే. అక్కడ v2 v1 ఉంది కాబట్టి రైట్. సో ఇక్కడ p1 v1 పవర్ గామా, p2 v2 పవర్ గామా ఈజ్ ఈక్వల్స్ టు కే. రైట్ సార్. ఇప్పుడు ఈ కే లోపల పంపు. అర్థమవుతుందా. సో జస్ట్ దీన్ని చేంజ్ చేయడానికి, సాల్వ్ చేయడానికి నేను చేస్తున్న పని. కే లోపల పంపి అప్పుడు ఏమవుతుందన్న, దెన్ దిస్ బికమ్స్ వాట్. అప్పుడు విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై 1 మైనస్ గామా ఇంటూ జాగ్రత్తగా కే లోపల పంపినా కే v2 పవర్ మైనస్ గామా మైనస్ కే ఇంటూ v1 పవర్ మైనస్ గామా. జస్ట్ ఈ న్యూమరేటర్లో ఉండే కే లోపల పంపిస్తాను నాన్న, అంతే, కొత్తగా ఏం చేయలేదురా. రైట్. నౌ కే అంటే నన్ను ఇక్కడ v2 ఉంది కదా, సఫిక్స్ v2 ఉండే టర్మ్ సబ్స్టిట్యూట్ చేయి.
ఇక్కడ కే ఉంది, V1 ఉంది కదా, V1 ఉండే టర్మ్ని సబ్స్టిట్యూట్ చేయి అయిపోయి. ఎందుకంటే కే అంటే P1 V1 పవర్ గామా రాయొచ్చు, కే అంటే P2 V2 పవర్ గామా కూడా రాయొచ్చు. సో సబ్స్టిట్యూట్ అప్పుడు ఏమవుతుందన్న, సో W ఈజ్ ఈక్వల్స్ టు 1/1 మైనస్ గామా ఇంటూ రైట్ సార్ కే అంటే నాన్న, సో కే అంటే V2 ఉంది కదా, సఫిక్స్ V2 ఉండే టర్మ్ తీసుకో, P2 V2 పవర్ గామా. నేను ఏది రాస్తున్నాను సపరేట్గా కలర్తో రాస్తాను, నీకు క్లారిటీ వస్తుందమ్మా. సో ఇక్కడ కే బదులున సఫిక్స్ 2 ఉంది కాబట్టి P2 V2 పవర్ గామా, జస్ట్ కే బదులు రాస్తున్నాను నాన్న. ఓకే, ఇంకా రిమైనింగ్ టర్మ్స్ యాజ్ యూజువల్, దట్ ఈజ్ V2 ఇంటూ V2 పవర్ మైనస్ గామా మైనస్ కే. ఇక్కడ సఫిక్స్ 1 ఉంది, సో సఫిక్స్ 1 టర్మ్ సబ్స్టిట్యూట్ చేయి. సో P1 V1 పవర్ గామా ఇంటూ ఇంకా రిమైనింగ్ టర్మ్, అక్కడ ఉండే టర్మ్ నాన్న, ఏం రిమైనింగ్ టర్ము, V1 ఇంటూ V1 పవర్ మైనస్ గామా. ఎనీ డౌట్స్ చాట్, జస్ట్ కామెంట్స్. ఓకే, నౌ ఇప్పుడు నాన్న విచ్ బికమ్స్ వాట్, సో దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు నా నెక్స్ట్ స్టెప్. సో నేను ఇక్కడ V2 పవర్ ప్లస్ గామా మైనస్ గామా క్యాన్సిల్డ్ అవుట్, V1 పవర్ ప్లస్ గామా V1 పవర్ మైనస్ గామా క్యాన్సిల్డ్ అవుట్. సో సాల్వేషన్ ఈజీ అయిపోతుంది, అందుకే PV పవర్ గామా ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ని రేషియోలో తీసుకున్నా. రైట్, జస్ట్ సఫిక్సెస్లో ఐఎమ్ టేకింగ్ నాన్న. ఓకే, ఇంకా రిమైనింగ్ ఎక్స్ప్రెషన్, సో W ఈజ్ ఈక్వల్స్ టు 1/1 మైనస్ గామా ఇంటూ ఏముంది నాన్న, P2 V2 మైనస్ P1 V1. సింపుల్ నాన్న. బట్ అకార్డింగ్ టు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV ఈజ్ ఈక్వల్స్ టు RT, NRT, N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ 1, సో బట్ PV ఈజ్ ఈక్వల్స్ టు RT. సో ఇక్కడ RT2 RT1 రాయొచ్చు నాన్న, సింపుల్. రైట్, సో దీని సబ్స్టిట్యూషన్ నాన్న. సో ఫస్ట్ ఇటు వరకు టేక్ స్క్రీన్ షాట్, ఇటు వరకు టేక్ స్క్రీన్ షాట్ మా. నాన్న దీన్ని కంటిన్యూషన్ నాన్న. సో 1/1 మైనస్ గామా ఇంటూ P2 V2 మైనస్ P1 V1, దీన్ని చేంజ్ చేయాలి. రైట్, సో నెక్స్ట్ స్టెప్ చూడన్నా ఆఫ్టర్ స్క్రీన్ షాట్. రైట్, సో లాస్ట్ స్టెప్ చూడన్నా, పైన ఏముంది, సో W ఈజ్ ఈక్వల్స్ టు 1/1 మైనస్ గామా ఇంటూ రైట్ P2 V2 మైనస్ P1 V1. అదే కదా ఉండే లాస్ట్ స్టెప్ మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నప్పుడు. రైట్, దీన్ని కంటిన్యూ చేయండి అన్న. సో స్టెప్ బై స్టెప్ ఐఎమ్ డూయింగ్ నౌ. సో PV ఈజ్ ఈక్వల్స్ టు RT, మామూలుగా మనకు తెలిసిండే కాన్సెప్ట్. రైట్, సో PV ఈజ్ ఈక్వల్స్ టు RT. నౌ దీని రేషియోస్తో తీసుకుంటే P1 V1 ఈజ్ ఈక్వల్స్ టు, R అనేది ఎప్పుడు కాన్స్టెంట్ అన్న, RT1. సో P2 V2 ఈజ్ ఈక్వల్స్ టు RT2, సింపుల్. సో ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్. సో P1 V1 ఈజ్ ఈక్వల్స్ టు, సో P2 V2. సో ఇక్కడ సింపుల్గా రాస్తాను నాన్న. సో PV ఈజ్ ఈక్వల్స్ టు RT, P1 V1 ఈజ్ ఈక్వల్స్ టు RT1, P2 V2 ఈజ్ ఈక్వల్స్ టు RT2. ప్రెజర్ చేంజెస్, వాల్యూమ్ చేంజెస్, టెంపరేచర్ చేంజెస్, హీట్ అనేది కాన్స్టెంట్ అంతే. రైట్, ఓకే సార్. అడియాబాటిక్ వాల్స్, అడియాబాటిక్ ప్రాసెస్, నౌ సబ్స్టిట్యూట్. ఇప్పుడు ఈ అబోవ్ ఈక్వేషన్ బికమ్స్ వాట్, అప్పుడు ఏమవుతుందన్న, సో అప్పుడు W ఈజ్ ఈక్వల్స్ టు 1/1 మైనస్ గామా ఇంటూ రైట్ P2 V2 బదులు ఏం రాయొచ్చు నాన్న, RT2 మైనస్ P1 V1 బదులు RT1. నౌ R కామన్, అప్పుడు ఏమవుతుంది, సో W ఈజ్ ఈక్వల్స్ టు R/1 మైనస్ గామా ఇంటూ T2 మైనస్ T1. రైట్, నౌ సో దీన్ని రివర్స్ చేస్తే, ఓకే, సో దీన్ని రివర్స్ చేస్తే దెన్ వాట్ గెట్, W ఈజ్ ఈక్వల్స్ టు R/, మైనస్తో మల్టిప్లై చేస్తే టోటల్ టర్మ్ని మైనస్తో మల్టిప్లై చేయి, -1 ప్లస్ గామా, అంతేనా. సో గామా -1 ఇంటూ మైనస్ T2 ప్లస్ T1 అంటే T1 మైనస్ T2. సో దిస్ ఈజ్ యువర్ ఫైనల్ రిజల్ట్. సో వర్క్ డన్ బై అడియాబాటిక్ ప్రాసెస్ ఏంటి సార్ అంటే R/గామా -1 ఇంటూ T1 మైనస్ T2. జస్ట్ మైనస్తో మల్టిప్లై చేస్తాను, -1 ప్లస్ గామా మైనస్ T2 ప్లస్ T1, సింపుల్. సో జస్ట్ మైనస్తో మల్టిప్లై చేస్తే ఐఎమ్ టేకింగ్ దిస్ వన్. ఓకే, సో 1/గామా R/గామా -1 ఇంటూ
T1 minus T2. Take screenshot. So ఇది మీ టోటల్ 8 మార్క్స్ సెకండ్ క్వశ్చన్ రిగార్డింగ్ థర్మోడైనమిక్స్. సో దీని ఆన్సర్ ఎలా రాయాలి సార్? ఈ వర్క్ డన్ బై అడియాబాటిక్ ప్రాసెస్. చూడనా, చూడనా. సో ఇది యాక్చువల్గా వర్క్ డన్ బై అడియాబాటిక్ ప్రాసెస్ ఆన్సర్ నాన్న. ఇప్పుడు నేనైతే స్టెప్ బై స్టెప్ చెప్పానో దాన్ని అంతా కొద్దిగా తగ్గించుకుంటూ దీంట్లో ఉంటుంది, రైట్? బట్ కానీ నేను ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ బై స్టెప్ ఐ ఎక్స్ప్లెయిన్ నాన్న. నువ్వు ఏది రాయాలి సార్ ఎక్స్ట్రా అంటే అడియాబాటిక్ ప్రాసెస్, ద ప్రాసెస్ ఇన్ విచ్ ప్రెషర్ అండ్ వాల్యూమ్ చేంజెస్ ఆఫ్ ఎ గ్యాస్ takes place at constant heat energy. I already told you, heat exchange zero, heat remains constant. కాబట్టి adiabatic process లో changes in pressure and volume, constant heat energy. Let certain mass of gas expand adiabatically from volume V1 to V2. Pressure changes P1 to P2, temperature T1 to T2. Heat energy మాత్రమే కాన్స్టెంట్ గా ఉంటుంది. ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ చేంజెస్, రైట్? టోటల్ వర్క్ డన్ W is equals to dW is equals to PdV. సో ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇంటెగ్రల్ dW is equals to ఇంటెగ్రల్ V1 to V2 PdV. W is equals to, రైట్? ఇక్కడ P అంటే అడియాబాటిక్ రిలేషన్, PV పవర్ గామా is equals to కాన్స్టెంట్. K P బయట తీస్తాం, K by V పవర్ గామా. సో K కాన్స్టెంట్ బయట పెడతాం, V పవర్ మైనస్ గామా. ఓకే, x పవర్ n ఫార్ములా రా, x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 మా, V పవర్ మైనస్ గామా ప్లస్ 1 బై మైనస్ గామా ప్లస్ 1, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. తర్వాత ఈ రేషియోస్ని రిజాల్వ్ చేయడానికి నేను సపరేట్ చేశాను, గుర్తుందా మీకు? V2 పవర్ 1, V2 పవర్ మైనస్ గామా, V1 పవర్ 1, V1 పవర్, అవంతా ఇక్కడ ఇవ్వలేదు, రైట్? సో అందుకే నువ్వు డైరెక్ట్గా ఈ స్టెప్ నుండి నెక్స్ట్ స్టెప్ ఎలా వచ్చినా అర్థం కాదు చాలా మందికి. ఓకే, సో దీన్ని నేను Kని రీప్లేస్ చేస్తున్నాను. P1 V1 పవర్ గామా, P2 V2 పవర్ గామా, K లోపల పెట్టాలి. అవన్నీ ఏమి ఇలా చూడు, డైరెక్ట్ స్టెప్. నువ్వేమీది రాసేస్తావు, కానీ ఇదెంతని బై హార్ట్ చేస్తావు. అందుకే స్టెప్ బై స్టెప్ ఐ ఎక్స్ప్లెయిన్ నాన్న. అది రాస్తే చాలు. ఈ మ్యాటర్ రాసి నేను రాసిండే ఈక్వేషన్స్ రాస్తే ఎనఫ్. ఓకే, నో నాన్న. సో ఇప్పుడు ఇక్కడ K అంటే P1 V1 పవర్ గామా, P2 V2 పవర్ గామా, రైట్? 1 by 1 మైనస్ గామా. డైరెక్ట్ రాసేస్తున్నట్టు స్టెప్ P2 V2 పవర్ గామా, V2 పవర్ 1 మైనస్ గామా, P1 V1 పవర్ గామా, V1 పవర్ 1 మైనస్ గామా. ఇంకా డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తాను. ఇంక ఇక్కడ మైనస్లు ఎట్లా క్యాన్సిల్ అయినాయి అవన్నీ స్టెప్ ఏం లేదు నాన్న, డైరెక్ట్ స్టెప్. కాబట్టి నేను ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను, రైట్? అవి రాయండి. ఈ మ్యాటర్ రాసేసి ఆ డెరివేషన్ నేను చేసింది ఈక్వేషన్స్ రాస్తే చాలు, రైట్? సో 1 by 1 మైనస్ గామా P2 V2. సో P2 V2 మైనస్ P1 V1. సో 1 by గామా మైనస్ 1 ఇంటూ P1 V1 మైనస్ P2 V2. మైనస్తో ఇక్కడే మల్టిప్లై చేశాను, నేను లాస్ట్లో మల్టిప్లై చేశాను. సో 1 by R by గామా మైనస్ 1 ఇంటూ T1 మైనస్ T2. సో ఇది టోటల్ నాన్న. ఓకే, సో టేక్ స్క్రీన్ షాట్. సో అడియాబాటిక్ ప్రాసెస్. సో వర్క్ డన్ బై ఐసోథర్మల్ స్క్రీన్ షాట్ తీసుకుంటారు, వర్క్ డన్ బై అడియాబాటిక్ ప్రాసెస్. ఈ మ్యాటర్ రాసి నేను చేసిన డెరివేషన్ ఎనఫ్ నాన్న, అది రాసేసి ఫస్ట్ ఈ స్క్రీన్ షాట్ తీసుకోమ్మా. అక్కడ గామా మైనస్ 1 యూ కెన్ నోట్ ఇట్, డోంట్ వరీ, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. నేను లాస్ట్లో మైనస్తో మల్టిప్లై చేస్తాను అంతే, ఇంకేం లేదు, రైట్? ఇది మీ టోటల్ క్వశ్చన్ నాన్న. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 8 మార్క్స్ సిరీస్లో మళ్ళీ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ మా.